కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంకలో విషాద ఘటన చోటు చేసుకుంది. కేసనకూరు గోదావరిలో సరదాగా ఇద్దరు స్నేహితులతో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకులు ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. గ్రామం అండి మాది. ఆడిది మాది ఒక చోట ఉండేది. ముగ్గురు స్నేహితులు అండి. అలాగైతే ఎక్కడికి మామూలుగా బయటకు వచ్చామండి. బయటకు వచ్చేటప్పటికి ఆడు కొంచెంసేపు చూసి తర్వాత ఎక్కడేం కూర్చుంటామో ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. తర్వాత సర్లేని వెళ్దామరా అంటే గోదావరి దగ్గరికి వెళ్దాం అన్నాడు. బండి ఎక్కిన దాకుండి సర్లే వెళ్దాం అన్నా. ఇక్కడికి వచ్చిన దాకుండి స్నానం చేస్తా ఈత కొట్టడానికి వెళ్దాం రారా అన్నారు మమ్మల్ని. నేనైతే రానురా, మరి మాకు ఈత రాదు, మేము రామని చెప్పాం. సర్లే అని ఆడు కూడా ఆగిపోయాడండి. కొంచెంసేపు ఆగి మళ్ళీ షర్ట్ తీసాడు. షర్ట్ తీసి మళ్ళీ ఆగిపోయాడండి. దిగిపోయి మళ్ళీ వెనక్కి ఎక్కి కూర్చున్నాడు. ఆడి పేరు వచ్చేసి విజ్జు అండి, విజయ మనకంట అండి. అయితే మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి. అయితే మామూలుగా మా వీరభద్రుడు అనే ప్లేస్ ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ముగ్గురం మాట్లాడుకుంటే సరదాగా వాడు ఎవరు గోదావరి దగ్గరికి వెళ్దాం రా సరదాగా అంటే సరేరా పర్లేదు వెళ్దాం అన్నారండి మేమందరం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నేను లోపలికి వెళ్తాను రా అంటే మేము అప్పటికి చెప్పామండి వద్దురా అంటే వీడేమో మా ఫ్రెండ్ ఏమో అక్కడికి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి. మేమేమో ఇక్కడ కూర్చుని నేనేమో ఆడేమో లోపల దాకా వెళ్ళిపోయాడండి. ఎవరే వద్దురా అని చెప్పినా సరే ఆడు ఇంకా సడన్గా దూకేసి ఆ చివరి దాకా స్పీడ్గా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. అయితే మా ఫ్రెండ్ ఉన్నా సార్, నేను అదే నుండి వాళ్ళు కట్టుకుంటే సగం మధ్యకి ఈదుకొచ్చాడు సార్. ఈదుకొచ్చిన తర్వాత కుర్రోళ్ళు ఒరే విద్య వచ్చి అంటున్నారు. విద్య వచ్చి అంటుంటే ఆయన మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే కుర్రాడు బుడగలు వచ్చేస్తున్నాయి ఏంటి అనేసి ఇంజిన్ వేసుకొచ్చాను సార్. ఇంజిన్ వేసుకొచ్చేలాగా మునిగిపోయాడు. ముగ్గురు సార్ వాళ్ళు.